వెల్కమ్ టు జనం న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎస్ఆర్ బొటానికల్ గార్డెన్ లో బెల్ చెట్టును నాటి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ. జూన్ కల్లా హంద్రీనీవా ప్రాజెక్ట్ 2వ దశ పనులు పూర్తి. మంత్రి నిమ్మల రామానాయుడు. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి రోబో ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు. మారిషస్లోని పోర్ట్ లూయిస్లోని సర్ సివు సాగర్ రామ్ గులాం బొటానికల్ గార్డెన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. అక్కడ ఆయన పుష్పగుచ్చం ఉంచి పవిత్రమైన బెల్ చెట్టును నాటారు. ఈ సంకేత సంజ్ఞ భారతదేశం మరియు మారిషస్ మధ్య లోతైన పాతుకుపోయిన సంబంధాలను హైలైట్ చేస్తుంది. ఆయనతో పాటు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్ గులాం కూడా ఉన్నారు. ఇది రెండు దేశాల మధ్య బలమైన దౌత్య మరియు సాంస్కృతిక సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. बहुत करीबी संबंध रखता है भारत और मॉरिशस के इतिहास को सम्मान देता है भारत। और सर शिव सागर रामगुलम को श्रद्धांजलि अर्पित की है प्रधानमंत्री ने। ये प्रधानमंत्री का मॉरिशस का दौरा जो 2015 में पहला दौरा, जिसके बाद अब दूसरे दौरे राजकीय दौरे के तहत प्रधानमंत्री पहुंचे हैं मॉरिशस। पोर्ट लुइस के इस सर शिव सागर रामगुलम बोटैनिकल गार्डन में सर शिव सागर को नमन करते हुए, पुष्पांजलि अर्पित करते हुए और भारत के करोड़ों देशवासियों की ओर से उन्हें श्रद्धांजलि अर्पित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी मॉरिशस के इस सर शिव सागर रामगुलम बोटैनिकल गार्डन में। हर देश का अपना एक इतिहास होता है और इस इतिहास को जब दूसरे देश मान्यता देते हैं तो ये देश के लिए भी गौरव की बात होती है। और मॉरिशस के इतिहास की बात करें तो 1948 में ही हमने मॉरिशस को स्वीकार कर लिया था। हालांकि ब्रिटिश उपनिवेशवाद से मॉरिशस को आज़ादी 1968 में जाकर मिली थी और उसके बाद से लगातार मॉरिशस के साथ भारत हमेशा खड़ा रहा है, हर मुश्किल में साथ खड़ा रहा है। चाहे वह प्राकृतिक आपदा की बात हो या कोविड जैसे काल की बात हो, हर मुश्किल में भारत मॉरिशस को अपना करीबी मित्र समझते हुए उनके साथ खड़ा रहा है। और प्रधानमंत्री नरेंद्र मोदी के इस दौरे में भी हमने देखा है कि जिस तरह प्रधानमंत्री के आगमन पर उनका स्वागत करने के लिए स्वयं प्रधानमंत्री और 200 से अधिक बहुत महत्वपूर्ण शख्सियतें वहां पहुंची, वो ये दिखाता है कि प्रधानमंत्री नरेंद्र मोदी का मॉरिशस में ये कार्यक्रम मॉरिशस के लिए भी बहुत सम्मान की बात है। इसे बहुत सम्मानीय नजरों से मॉरिशस भी देखता है क्योंकि कल यानी హంద్రీనీవా ప్రాజెక్ట్ 2వ దశ పనులను 2025 జూన్ కల్లా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుండి 19లో హంద్రీనీవాకు 5,000 కోట్లు ఖర్చు చేస్తే 2019-24 వైసీపీ పాలనలో 500 కోట్లే ఖర్చు చేశారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాలు పెట్టిందని విమర్శించారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు వివరించారు. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా ఏదైతే ఉందో మరి మొత్తం 700 కిలోమీటర్ల పొడవున దగ్గర 70 లిఫ్ట్ల పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది యొక్క రాయలసీమకి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుచేతే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ముందుగా మీకు కూడా గుర్తు చేస్తూ మరి అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 3,040 కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి ఈరోజు మరి ఇక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించారని అంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీనీవా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క కృతనిశ్చయం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి యొక్క లైనింగ్ అండ్ వైండింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి యొక్క హెచ్ఎన్ఎస్ 2వ దశ అంటే 216.3 కిలోమీటర్ల నుంచి 400.5 కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే 3/12/24 జీవోని తీసుకొచ్చి 936 కోట్ల రూపాయలతోటి మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్ కు సంబంధించి పనుల్ని
టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక 5 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రకంగా అంటే ఈ యొక్క పనుల్ని పురోగతిలో పెట్టడం ద్వారా రేపు 2025 జూన్ కల్లా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యంతో పనిచేయడం ద్వారా ఈ యొక్క 216 కిలోమీటర్ జీడిపల్లి దగ్గర అంటే ప్రజెంట్ చూస్తే ఇప్పుడు కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఇప్పుడు నీరు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. ఏవైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ఈ పనులు కనుక మనం పూర్తయినట్లయితే ఈ 1200 క్యూసెక్కుల స్థానంలో 2200 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీటి కంటే కూడా డబల్ నీటిని మనం ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సెకండ్ ఫేజ్ లో మనం ఇవ్వగలుగుతూ ఉన్నామో అని అంటే మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి మరి నీటి సాగునీరు త్రాగునీరు ఏ విధంగా ఇస్తున్నాం అనేది అర్థం అవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ లైనింగ్ ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున అంటే జలాలు కూడా అంటే మేము కొంతమంది అపోహలు కూడా ఉన్నాయి. అదైతే ఈ యొక్క మెయిన్ కెనాల్ మరి లైనింగ్ ద్వారా మరి ఏదైనా భూగర్భ జలాలు తగ్గేటువంటి పరిస్థితి ఉందనంటే మరి ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి చెరువులు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువులకి కూడా ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీలు తీసుకుని తద్వారా ప్రతి చెరువుని కూడా నింపేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ తీసుకోవడం దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత ఈ పనుల్లోనే ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీల ద్వారా అన్ని చెరువులు కూడా ఆ నియోజకవర్గాల్లో నింపడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సబ్ కెనాల్స్ కానీ అదేవిధంగా వాగులు కానీ మరి చెరువుల ద్వారా నీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఆ నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి తద్వారా ఇంకా భూగర్భ జలాలు ఆ నియోజకవర్గాల్లో పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవ సభ్యులకి అంటే ఏదైతే 2019, 2024 గత ప్రభుత్వంలో మరి 50% ఓట్లు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున 3040 కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొకసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో మరి 36C ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ 36C ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి 6124 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ P36 ప్యాకేజ్ ఉంది అధ్యక్ష. ఇది దగ్గర దగ్గర 270 కోట్ల వరకు కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తాం. నాడు రేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ 1, 2, 3 అని మొదలుపెట్టింది. ఫేజ్ 1 పూర్తిగా చేయలేదు. ఫేజ్ 2లో అనేక పనులు పెండింగ్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 4789 కోట్లు ఖర్చు అవుతుంది. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ని మా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఎక్కడైతే మౌలిక సదుపాయాల అవసరం ఉందో తెలుసుకొని రేటింగ్ మెకానిజం ప్రకారం పనులు చేస్తాం అని నారా లోకేష్ అన్నారు. 5 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం అవుతుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను
పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. మక్తల్ నియోజకవర్గం గడ్డంపల్లి గ్రామ రైతు వేదికలో డాక్టర్ వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి. అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కందూరు రామరెడ్డి లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత కంటి సేవలను కంటి చూపు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరి నుంచి భక్తలు పోయి భక్తలకి పాలమూరుకో పేటకో పోయి చూపించుకొని ఆ పోయేటప్పుడు రెండు కావాలి. మళ్ళీ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా తినే ఖర్చులు, ఉండే ఖర్చులు, ఆ డాక్టర్ దొరుకుతాడో భయం, ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ వద్దు. మేము ఈ ప్రాంతంలో ఈ పేద మందికి అంతా కూడా సేవ చేస్తామని చెప్పేసి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి రవికి, నూరుద్దీన్కి, హసముద్దీన్కి, నరసింహకు వీళ్ళకి మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి ఈ కార్యక్రమాన్ని రైతు వేదిక వల్ల ఆయా ప్రాంతంలో లీడర్లంతా పట్టుకొని ఈ రాజకీయ కోసం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళ్ళు చూపు తక్కువ ఉంటుంది, కొంతమంది దూరం చూపు లేకుంటుంది, కొంతమంది దగ్గర చూపు లేకుంటుంది, కొంతమంది కన్ను గుడ్డు మీద పువ్వు వస్తుంది, పూత వస్తుంది. ఇవన్నిటినీ కూడా లేదా మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని గుర్తించి సాయంత్రం 5 గంటల వరకు ఈ గ్రామ ప్రజల సహకారంతో వారికి భోజన వసతి ఉంటుంది, వారు చేసుకొని మిమ్మల్ని అంతా చూసి అందరినీ టెస్ట్ చేసి మీకు ఏ లోపం ఉందో ఆ లోపం రాసుకొని ఆ కంటి మీద పేపర్ అతికించి మీ అందరినీ బస్సు తీసుకొచ్చి ఈ నుంచి పాలమూరు తీసుకుపోయి ఆపరేషన్ చేయించడం, పొర తీయించడం అన్ని చేసి ఒక పూట ఆంటీ పెట్టుకొని పొద్దుగాల అయినాక మీకు మళ్ళీ బ్రెడ్, పాలు, చాయ్ ఇచ్చి మళ్ళీ మీకు వారం రోజులకు సరిపడంత గోళీలు ఇచ్చి ఆ గోళీలను ఇచ్చడం ఒకటే కాకుండా మళ్ళీ ఆని వదిలిపెట్టేయడం కాదు, ఈ ఆపత్తి ఎక్కించకపోతే మళ్ళీ ఆపత్తి తీసుకొచ్చి మళ్ళీ ఈ రైతు వేదిక కాడికి పుట్టించే బాధ్యత వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ కొట్టాలి. ఇంత మారుమూల ప్రాంతంలో కూడా వచ్చి సర్వీస్ చేస్తున్నారు, వచ్చి చూసి డాక్టర్ వచ్చి మంగళగిరి నందుగల RR కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రాష్ట్ర మహిళా విభాగంలో వావిలాల సరళాదేవిని రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ మరియు చేనేత మంత్రి వర్యులు ఎస్ సావిత్రమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరళాదేవికి గౌరవ అధ్యక్షురాలుగా నియమితులైన పత్రాన్ని రాష్ట్ర మంత్రి వర్యులు సవితమ్మ మరియు కేసన శంకర్రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టాల్సిందిగా శంకర్రావు కోరటం జరిగింది. అనంతరం మహిళలకు సీమంతాలు, మెరిట్ స్టూడెంట్స్ కు బహుమతులు ప్రదానం చేశారు. మహిళా కార్యక్రమంతో ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేస్తున్నాను.
నేటి రాష్ట్ర నాయకత్వం నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘ అభివృద్ధికి లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారి సమస్యల పట్ల రాజ్యాంగబద్ధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొని వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ సమాజ నిర్మాణానికి శతసహస్రత నా వంతు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా దైవం మానుష్య రూపేణ అనుసంధాన నిరుపమైన తరగతుల వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ చలో పిఠాపురం వాల్ పోస్టర్ని ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మరియు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు చేతుల మీదుగా వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం జనసేన నాయకులు తోట వెంకట్రావు, చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి విస్సంపల్లి సుమన్, బొబ్బిలి శ్రీకాంత్, షేక్ ఇమ్రాన్, దుర్గాప్రసాద్, వీరాస్వామి, సూరిశెట్టి శివ, జనసేన వీర మహిళలు నిట్ల ఉమామహేశ్వరి, జక్కుల లక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినది. అందుకు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో నెలకొనడం మన అందరికీ చాలా శుభ సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ. ఈ సభని మరి కార్యకర్తలు, నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే 14వ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని, మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము, దేశం కూడా ఒక నివిరిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని, మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారి ఆధ్వర్యంలో నూజివీడి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క పోస్టర్ రిలీజు ఏదైతే మార్చి 14 జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లు కూడా మరి నియోజకవర్గంలో, నూజివీడు నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అంటించి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని. ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది, రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు, ఈ యొక్క గడిచిన 8-9 నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి జరిగినటువంటి మేలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు, అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది. దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా మరి స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. వీర మహిళలంతా కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి ఆలోచన, శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ పరమేశ్వరుడు వారికి అందించాలి. అదేవిధంగా ఈ యొక్క సభ దేశం, అదేవిధంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా తిలకించేటువంటి అవకాశం ఉంది.
దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక శక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పనిబాబు గారు మరి నూజివేడ్ నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ బలోపేతానికి వారు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నారు. వారి అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎస్ఎల్బిసి టనల్ లోపల తప్పిపోయిన మిగిలిన 7 మంది కార్మికులను వెతకడానికి మరియు రక్షించడానికి రోబోలను మోహరించారు. అన్వి రోబోటిక్స్ నిపుణులు రోబోట్ తో రెస్క్యూ ఆపరేషన్ లో చేరడానికి ఎస్ఎల్బిసి సొరంగంలోకి ప్రవేశించారు. కదులుతున్న రైలు కిటికీ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన యూపీలోని కాస్గంజ్ కాన్పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. चप्पल चली गई लट्टू चंबलिंग करते दे बच्ची को एक जिए हो जाएगी देखो। हाँ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ రంగాపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన సత్తాల చింతాలు కుటుంబానికి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరకొండ సత్యనారాయణ చేతుల మీదుగా వంట సామాగ్రి, ఐజీని కిట్, టార్పలిన్, కూరగాయలు, బియ్యం, బట్టలు, బ్లాంకెట్ అందించడం జరిగింది. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఆదిత్య కిరణ్, గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, మాజీ సర్పంచ్ నడింపల్లి ఉదయబాబు, రెడ్ క్రాస్ సభ్యులు కుంచె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మా గ్రామంలో నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి అత్యంత పేదవారైనటువంటి 2 వ్యక్తుల యొక్క మరి తాటాకిల్లులు కాలిపోవటం, అందులో ఉన్నటువంటి సమస్తం కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మరి రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గారు మరియు సభ్యులు అందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, వారి కుటుంబం తరపున, మా గ్రామం తరపున కూడా. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజా సంఘాలు కానీ, అలాగే పొలిటికల్ పార్టీస్ని కానీ, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలను కానీ, గ్రామ సర్పంచ్గా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అత్యంత నిరుపేద కుటుంబం, మరి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఎవరికి తోచిన స్థాయిలో వారు అందరూ కూడా మరి ఆదుకుని వాళ్ళని నిలబెట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
మరి అందు గురించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే గ్రామంలో ఉన్నటువంటి యువతని కూడా మరి వారి కుటుంబాన్ని మీకు తోచిన స్థాయిలో మీరు ఏం చేయగలిగితే అది యువతను కూడా కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి గ్రామంలో, మహిళా సంఘాలను కూడా మీరు కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అనుకుని మనకు తోచిన సాయం మీ మహిళా సంఘాల ద్వారా కూడా తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ సర్పంచ్గా నేను కూడా ఆదుకుంటాను. 2-3 రోజుల్లో నేను చేస్తానని చెప్పను కానీ చేస్తాను. గ్రామ పంచాయతీ రంగాపురం చివరి బాబునగర్లో నిన్న అగ్నిపర్వం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా పూర్వంలో సత్యనారాయణ, ఢిల్లీ నారాయణ అంటారు. ప్రెసిడెంట్ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే అగ్నిపర్వం జరిగిందో వారికి ఆర్థిక సహాయం ఏదో చేయాలని రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయడం వచ్చాం. ఇక్కడ మాకు ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులందరూ ఇక్కడ దీనికి సహకరించడానికి వచ్చారు. మేము చెప్పేది ఏంటంటే రెడ్ క్రాస్ సంస్థ అనేది ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ ఆదుకోవడానికి ప్రప్రథమంగా ముందంజలో ఉంటుంది. నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారిని అయితేనేమి గ్రామస్తులు అయితేనేమి వీళ్ళందరినీ అప్పీల్ చేయడం కూడా జరిగింది. మీరందరూ రెడ్ క్రాస్ సహకరించండి. అది సహకరించడం వల్ల రెడ్ క్రాస్లో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్లీగా మాకు తెలియపరిస్తే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రావాల్సిన రాయితీలు వచ్చే విధంగా చేయడానికి దోహదపడుతుందని వాళ్ళందరినీ మేమందరం అప్పీల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అనేది సాధారణంగా పాపం సర్వం కోల్పోతారు. ఏ యాక్సిడెంట్ అని అయితే చాలా వరకు మిగిలితే కానీ ఫైర్ యాక్సిడెంట్ అనేది వారికి ఏమీ మిగలం. అందుచేత మానవతా దృక్పథంతో మనిషిగా జీవించాలి, ఒకరికి సహాయం చేయాలని ఆదురతతోటి అందరూ ఇక్కడ అందరినీ అప్పీల్ చేసాం. మీరు చేయవలసింది చేయండి, మేము కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయవలసింది మేము చేసాం. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జరుగుతుందో దానికి విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ తీస్తే దాన్ని తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి వాళ్ళకి రావాల్సిన రాయితీలో మొట్టమొదటిసారిగా అంటే ప్రథమగా ఎక్కువ స్పీడ్లో రావడానికి, ప్రయారిటీలో రావడానికి మేము ప్రయత్నాలు చేయడంలో ఎటువంటి లోపం ఉండదని తెలియపరుస్తూ, అలాగే విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా దీనికి సహకరించారు. ఎంఆర్ఓ గారు నేను వెంటనే ఫోన్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు నిన్న మరి రెడ్ క్రాస్ కూడా తెలియపరచడం జరిగింది. అందుచేత మీరందరూ రెడ్ క్రాస్ని ప్రోత్సహించండి. రెడ్ క్రాస్ జాయిన్ అయ్యి రెడ్ క్రాస్ సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుందని తెలియపరుస్తున్నాను. జై హింద్. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.